హాయ్ హలో వెల్కమ్ టు AN5 టీవీ. నార్మల్గా అందరూ బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా. బిగ్ బాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఇష్టం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడున్న అందరి కంటెస్టెంట్స్లో కొంచెం స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అని అంటే అది భరణి గారు. ఎందుకంటే గేమ్ పరంగా అయి ఉండొచ్చు, లాజిక్ పరంగా అయి ఉండొచ్చు, స్ట్రాటజీ పరంగా అయి ఉండొచ్చు, మాట పరంగా కూడా అయి ఉండొచ్చు. ఈయనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడున్న బిగ్ బాస్లో. దాని తర్వాత నిఖిల్ వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక్కటే మాట బిగ్ బాస్ హౌస్లో వినిపిస్తుంది, తనుజాని నీ వల్లే పంపించేశారు, నీ వల్లే, నువ్వే 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 పంపించేశావని. అది 50% కరెక్ట్, 50% కాదు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ తనుజ వల్లే కాదు కదా, దివ్య కూడా ఉన్నారు. ఎందుకంటే దివ్యతో కూడా ఆయన బాండ్ ఉన్నారు కాబట్టి, బ్రదర్ బాండ్. ఇప్పుడు తనుజాతో ఫాదర్ బాండ్, అలానే దివ్యతో బ్రదర్ బాండ్. ఇప్పుడు ఇక్కడ బౌండరీస్ పెట్టుకోవడానికి, బాండ్స్ పెట్టుకోవడానికి కాదు కదా మనం బిగ్ బాస్కి వెళ్ళింది. మనం ఏంటి, మన వర్క్ ఏంటి, మన వర్త్ ఏంటి, మన గేమ్ ప్లే ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి, అసలు మన పర్సనాలిటీ ఏంటి అనేది బయట పెట్టడానికి మాత్రమే బిగ్ బాస్కి వెళ్తాం. అది ఒక ఎంటర్టైన్మెంట్ షో, అలానే పర్సనాలిటీ షో. సో మనం అక్కడికి వెళ్ళి మన పర్సనాలిటీని పక్కన పెట్టేసి ఎమోషన్స్లోకి వెళితే బిగ్ బాస్లో ఎవ్వరు సర్వే అవ్వరు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ భరణి గారి ఎలిమినేషన్. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ బజ్లో శివాజీ గారితో అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తారు. అందులో కూడా శివాజీ గారు చెప్తారు, నువ్వు మంచి ప్లేయర్వే, కానీ నువ్వు బయటికి రావడానికి గల కారణం నీ బాండింగ్స్. సో ఈసారైనా ఆ బాండింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆడతాడో లేదో చూడాలి బిగ్ బాస్లో అయితే. ఎందుకంటే ఆయనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. ఆయనకి మాత్రమే కాదు, సీమ టపాకాయ్ శ్రీజాక్ కూడా. ఎందుకు ఏమన్నా సీమ టపాకాయ్ అన్నానో మీ అందరికీ తెలుసు. ఆమె ఊరికి చిన్నగా ఉంటుంది కానీ బాగా పెద్దగానే వేలుతుంది, సౌండ్ పెద్దగానే వస్తుంది అనమాట. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ప్రొలాంగ్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆమె. సో ఆమెను పక్కన పెట్టండి, భరణి గారి గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఆయన మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆయన గేమ్ ప్లే అనేది, ఆయన స్ట్రాటజీ అనేది ఎలా ఉండబోతుంది. వెళ్ళగానే తనుజ అనింది, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతా, ఇక్కడ రిలేషన్ వద్దు గేమ్లో అని అయితే తనుజ నుంచి ఒక క్లారిఫై వచ్చేసింది. సో ఇంక నుంచి ఆయన ఎలా ఆడతారు అని చూద్దామని అనుకుంటే, లైవ్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో భరణి గారికి ఒక ఇంజురీ కూడా అయ్యింది. సో అవి కూడా ఇప్పుడు రీల్స్ అందరు చేసేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో ఇంజురీ అయింది, మళ్ళీ బయటికి వెళ్ళారు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని లోపలికి వచ్చారు. సో లోపలికి వచ్చిన తర్వాత ఆయన గేమ్ ఎలా ఉంటుంది అనేది ఒక కంట అయితే కనిపెడుతూ ఉండండి. ఈసారన్నా బాండింగ్స్కి లోబడిపోయి మళ్ళీ బయటకు వస్తారా, లేకపోతే ఎమోషన్స్ని, ఫ్యామిలీ అనే దాన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ ట్రాఫీ కోసం రియల్ భరణి గేమ్ ఆడతారా అనేది అయితే బిగ్ బాస్లో చూడండి. సో ఇదన్నమాట ఇవాల్టి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.